Hi, welcome back to my channel Shruket Math Tutorials. Today's topic Intermaths 1B 4th chapter pair of straight lines theorem 7, that is from exercise 4B. 4B నుండి థీరం అనమాట. సో థీరం 7 అని చెప్పాను. చాలా ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్. ఛాన్స్ ఆఫ్ కమింగ్ ఇన్ ఎగ్జామ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసేద్దాం. ఇప్పటి వరకు వీఆర్ డీలింగ్ విత్ ఏ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. We are dealing with the pair of straight lines which are passing through origin. Now we are going to start deal with pair of straight lines which does not passes through origin. Okay, so pair of straight lines passing through origin అంటే ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. ఈ రిమైనింగ్ పార్ట్ ఉందంటే అవి నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనమాట. సేమ్ స్ట్రైట్ లైన్స్లో మనకి కాన్స్టెంట్ ఉంటే నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్, కాన్స్టెంట్ లేకపోతే పాసింగ్ త్రూ ఆరిజిన్ కదా. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ వరకు ఉంటే పాసింగ్ త్రూ ఆరిజిన్, రిమైనింగ్ 3 టర్మ్స్ కూడా ఉన్నాయంటే దట్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ వచ్చిందంటే నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనమాట. ఏమిచ్చారు? ఇఫ్ ది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎస్ ఐడెంటికల్ టు ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0 in the two variables x and y represents a pair of straight lines, then abc plus 2fgh minus af square minus bg square minus ch square is equals to 0 and h square greater than or equals to ab, g square greater than or equals to ac, f square greater than or equals to bc అని మనం ప్రూవ్ చేయాలంట. ఫస్ట్ సిమిలర్గానే మనము ఫస్ట్ కంపేరింగ్ కోఫిషియన్స్ చేయాలి. అక్కడ మనం జనరల్ ఫామ్ ఏం తీసుకుంటాము? L1x plus M1y is equals to 0, L2x plus M2y is equals to 0 because they are passing through origin. Not passing through origin కదా. సో L1x plus My plus N1 is equals to 0, L2x plus M2y plus N2 is equals to 0. అలా తీసుకొని ఈ కోఫిషియన్స్ కంపేర్ చేసి చాలా ఈజీగా ప్రూవ్ చేసేయచ్చు. చూద్దాం. ఓకే, ప్రూఫ్. Given equation of second degree. Given equation of second degree. What is that? S identical to 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0. Okay, let this equation represents ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equals to 0. Sorry, not 0. L1x plus M1y plus N1 into L2x plus M2y plus N2. That equals to L1 L2 x square. L1 L2 x square. Next L1 M2 xy అలాగే M1 L2 xy. సో L1 M2 plus L2 M1 xy. సో ఇక్కడ వచ్చే ఆర్డర్లోనే నేను రాస్తున్నాను అనమాట. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, తర్వాత xy టర్మ్, నెక్స్ట్ ప్లస్ y స్క్వేర్. సో M1 M2 y స్క్వేర్, M1 M2 y స్క్వేర్ ప్లస్ x అంటే x టర్మ్ ఇంటూ కాన్స్టెంట్ L1 N2 L2 N1 x, L1 N2 ప్లస్ L2 N1 x ప్లస్ నెక్స్ట్ y టర్మ్ M1 N2 M2 N1, M1 N2 plus M2 N1 y plus what is remaining? N1 N2 మీకు ఇలా అర్థం అవ్వలేదు అనుకోండి, మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్కి ఏం కోఫిషియన్స్ ఉన్నాయి, XYకి ఏం కోఫిషియన్స్ ఉన్నాయి అని సపరేట్గా తీసుకొని కూడా మీరు కంపేర్ చేయవచ్చు. ఎలాగైనా ఈజీనే, నాకు తెలిసి ఈ మెథడే ఈజీ. ఎందుకంటే మల్టిప్లై చేసేటప్పుడే మనం కామన్గా ఉన్నవి తీసుకొని మల్టిప్లై చేస్తాం. ఓకే, కంపేరింగ్ coefficients on both sides. What we will get? A is equals to L1 L2, A is equals to L1 L2 x square quotient, B is equals to M1 M2 y square coefficient,
C is equals to N1, N2 constant. C is equals to N1, N2. 2H is equals to L1, M2, L2, M1. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా. 2H is equals to L1, M2 plus L2, M1. 2G is equals to L1, N2, L2, N1. 2G is equals to L1, N2 plus L2, N1. Next, 2F is equals to M1, N2 plus M2, N1. M1, N2 ప్లస్ M2 N1. ఫస్ట్ వన్ ఏంటి మనం ప్రూవ్ చేయాల్సింది ఇది కదా. ఇందులో FGH మూడింటిని మల్టిప్లై చేయాల్సింది. మనకి ఇక్కడ 2H 2G 2F ఉన్నాయి. సో ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ వన్ టు ప్రూవ్ ABC ప్లస్ 2FGH మైనస్ AF స్క్వేర్ మైనస్ BG స్క్వేర్ మైనస్ CH స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడ్డానికి టఫ్గా అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా సింపుల్. ఫస్ట్ లెట్ us టేక్ 2H ఇంటూ 2G ఇంటూ 2F. వాట్ ఈజ్ 2H? L1 M2 L2 M1. L1 M2 plus L2 M1. What is 2G? L1 N2 plus L2 N1. 2F M1 N2 plus M2 N1. ఇదేనా? ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 HGF, దట్ ఈస్ FGH. FGH ఈజ్ ఈక్వల్స్ టు L1 M2 L1 N2. ఏమొస్తుంది? సో ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా మల్టిప్లై చేయండి. L1 M2 L1 N2, దట్ ఈజ్ L1 స్క్వేర్ M2 N2 M2 N2 ప్లస్ L1 M2 L2 N1, దట్ ఈజ్ L1 L2 M2 N1. L1 L2 M2 N1. నెక్స్ట్ L2 M1 L1 N2 ఏమొస్తుంది? L1 L2 M1 N2. నెక్స్ట్ L2 M1 L2 N1. L2 స్క్వేర్ ప్లస్ M1 N1. LMN ఈ ఆర్డర్లోనే రాయండి. నెక్స్ట్ సో ఈ రెండుని మల్టిప్లికేషన్ అయిపోయింది కదా, సో బ్రాకెట్ పెట్టేసి నెక్స్ట్ టర్మ్ అలాగే రాసేయండి. M1 N2 ప్లస్ M2 N1. ఓకే, సో ఇప్పుడు అన్ని టర్మ్స్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి. దట్ ఈక్వల్స్ టు L1 స్క్వేర్ M2 N2 ఇంటూ M1 N2. సో L1 స్క్వేర్ M2 M1, దట్ ఈజ్ M1 M2 N2 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ సేమ్ ఈ టర్మ్ని నెక్స్ట్ టర్మ్తో కూడా మల్టిప్లై చేసేసేయండి. L1 స్క్వేర్ M2 M2, దట్ ఈజ్ M2 స్క్వేర్ N1 N2. L1 స్క్వేర్ M2 స్క్వేర్ N1 N2. ఓకే, నెక్స్ట్ ఈ టర్మ్ L1 L2 M2 N1 M1 N2. సో అన్నీ డిఫరెంట్. L1 L2 M1 M2 N1 N2 ప్లస్ ఈ టర్మ్ L1 L2 M2 స్క్వేర్ N1 స్క్వేర్. L1 L2 M2 స్క్వేర్ N1 స్క్వేర్ వచ్చిందా? నెక్స్ట్ ఈ టర్మ్ L1 L2 M1 M1 స్క్వేర్ N2 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 స్క్వేర్ ప్లస్ L1 L2 M1 M1, దట్ ఈజ్ M1 స్క్వేర్ N2 N2, దట్ ఈజ్ N2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ దిస్ టర్మ్ విత్ సెకండ్ టర్మ్ L1 L2 M1 M2 N1 N2. L1 L2 M1 M2 N1 N2. సో ఇవి రెండు టర్మ్స్ వచ్చాయి చూడండి. L1 L2 M1 M2 N1 N2. L1 L2 M1 M2 N1 N2. సో ఈ రెండింటిని ఒక దగ్గర రాసేయచ్చు. థర్డ్ టర్మ్ ఫోర్త్ L2 స్క్వేర్ M1 N1. L2 స్క్వేర్ M1 స్క్వేర్ N1 N2. L2 స్క్వేర్ M1 స్క్వేర్ N1 N2 N1 N2
ప్లస్ L2 స్క్వేర్ M1 M2 N1 స్క్వేర్ L2 స్క్వేర్ M1 M2 N1 స్క్వేర్. జాగ్రత్తగా మల్టిప్లై చేయండి. ఓకే, ఇక్కడ ఈ రెండు టర్మ్స్ కామన్ వచ్చేసాయి కదా, అది 2 L1 L2 M1 M2 N1 N2 అని రాసేద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో M1 M2 ఉంది, ఇంకా ఎక్కడుంది M1 M2? ఇక్కడ. సో ఈ రెండిట్లో M1 M2 కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది? L1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ N1 స్క్వేర్. ఓకే, ఫస్ట్ L1 L2 నుండి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ L1 L2 ఉంది, ఇక్కడ L1 L2 ఉంది, తర్వాత M1 M2 ఇక్కడ ఉంది, తర్వాత N1 N2 ఇక్కడ. సో ఈ విధంగా మనం కామన్ తీసుకుంటూ రాయాలన్నమాట. దట్ ఇంప్లైస్ L1 L2 ఎక్కడ కామన్ ఉన్నాయి? ఇక్కడ L1 L2, ఇక్కడ L1 L2. దట్ ఇంప్లైస్ 8FGH ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 కామన్ తీస్తే మిగిలింది M1 N2 స్క్వేర్ M1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ N1 స్క్వేర్. ఇక్కడ M1 M2 కామన్ తీద్దాము, ప్లస్ M1 M2 కామన్ తీస్తే L1 స్క్వేర్ N2 స్క్వేర్ L1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ N1 స్క్వేర్ L2 స్క్వేర్ N1 స్క్వేర్. నెక్స్ట్ N1 N2 కామన్ తీద్దాం ఇక్కడ నుండి, ఈ టూ టర్మ్స్ నుండి. N1 ప్లస్ N1 N2 కామన్ తీస్తే L1 స్క్వేర్ M2 స్క్వేర్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ 2, ఇవి రెండు కామన్ ఉన్నాయి కదా, L1 L2 M1 M2 N1 N2. ఓకే, దట్ ఇంప్లైస్ 8FGH ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 అంటే ఏంటి? A, M1 M2 B, N1 N2 C. సో ఆ 3 వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయచ్చా? మనకి 2H ఏముంది? L1 M2 ప్లస్ L2 M1 ఉంది, L1 L2 A. ఇప్పుడు M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్ రాద్దామా? M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా వచ్చే టర్మ్ ఏంటి? ప్లస్ 2 M1 M2 N1 N2 కదా, సో అది ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయండి, మైనస్ 2 M1 M2 N1 N2. ఓకే, సిమిలర్గా ఇక్కడ ప్లస్ B L1 N2 ప్లస్ L2 N1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 N1 N2 ప్లస్ ఇక్కడ C L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 M1 M2. ఈ టర్మ్స్ ఇలా ఎందుకు రాసానో అర్థమైంది కదా. మనకి ఇలా ఉంటే వాల్యూ లేదు, అదే ఇలాగుందనుకోండి 2H 2G 2Fకి ఈక్వేట్ చేసేయచ్చు. సో ఈ విధంగా రాశాను. రిమైనింగ్ 2ABC ప్లస్ 2ABC, దట్ ఇంప్లైస్ 8FGH is equals to A into what is this M1 N2 M2 N1, that is 2G whole square minus 2BC. ఓకే, ప్లస్ B into L1 N2 L2 N1 అంటే ఏంటి? సారీ, ఇది 2F. M1 N2 M2 M1 అంటే 2F. సో ఇక్కడ 2F, ఇక్కడ 2G హోల్ స్క్వేర్ మైనస్ 2BC, సారీ AC, ప్లస్ C ఇంటూ వాట్ ఈస్ దిస్ 2H హోల్ స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ 2ABC. దట్ ఇంప్లైస్ ఇన్సైడ్ రాసేయండి 8FGH ఈజ్ ఈక్వల్స్ టు A into 4F square minus 2BC plus B into 4G square minus 2AC
ప్లస్ సి ఇంటూ 4h² మైనస్ 2ab ప్లస్ 2abc. ఓకే, దట్ ఇంప్లైస్ 8fgh ఈజ్ ఈక్వల్స్ టు, లోపలికి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 4f² మైనస్ 2abc ప్లస్ 4bg² మైనస్ 2abc, ఇక్కడ ప్లస్ 4ch² మైనస్ 2abc ప్లస్ 2abc. ఈ రెండు క్యాన్సిల్ చేసేయండి. దట్ ఇంప్లైస్ 8fgh ఈజ్ ఈక్వల్స్ టు, అన్నిట్లో 4 కామన్ వస్తుంది, మైనస్ 2abc 4. సో 4 కామన్ తీస్తే af² ప్లస్ bg² ప్లస్ ch² మైనస్ abc. ఓకే, 4 1s 4 2s. సో 2fgh ఈజ్ ఈక్వల్స్ టు af² ప్లస్ bg² ప్లస్ ch² మైనస్ abc. ఈ టర్మ్స్ అన్ని తీసుకెళ్ళండి. abc ప్లస్ 2fgh మైనస్ af² మైనస్ bg² మైనస్ ch² ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్రూవ్ అయిపోయిందా? ఇదేనా? abc ప్లస్ 2fgh మైనస్ af² మైనస్ bg² మైనస్ ch² ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చేసింది. సెకండ్, ఈ కండిషన్ ప్రూవ్ చేద్దాం. వాట్ ఈజ్ సెకండ్ వన్? h² గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ab. వాట్ ఈజ్ h² గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ab ప్రూవ్ చేసే ముందు h² మైనస్ ab greater than or equals to 0. That implies what is h²? L1m2 plus L2m1 by 2 whole square minus a అంటే L1 L2, b అంటే m1 m2. That implies ఏమొస్తుంది? L1 m2 whole square plus L1 m2 whole square L1 m2 whole square plus L2 m1 whole square plus 2 L1 L2 m1 m2. ఈ 2 అటు వెళ్ళిపోతే దట్ ఈస్ 4 వస్తుంది, మైనస్ 4 L1 L2 m1 m2. 4 ఎలా వచ్చింది? 2 హోల్ స్క్వేర్ 4 మళ్ళీ మనం ఎల్సిఎం చేస్తే ఇక్కడికి వచ్చేసరికి మైనస్ అవుతుంది, బై 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సి ఇక్కడ L1 m2 హోల్ స్క్వేర్ L2 m1 హోల్ స్క్వేర్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఏమొస్తుంది మనకి? ఇది క్యాన్సిల్ అయిపోతే -2 మిగులుతుంది. సో ఇది మొత్తాన్ని ఎలా రాయొచ్చు? L1 m2 మైనస్ L2 m1 బై 2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ఎనీ నంబర్ ఈజ్ పాజిటివ్, సో ఇట్ విల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ అర్థమైందా? ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను, సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకున్నాను. 2 - 4 -2 మిగులుతుంది, -2 L1 L2 m1 m2. ఈ టర్మ్ కలిపి మనము L1 m2 మైనస్ L2 m1 బై 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. హోల్ స్క్వేర్ ఆఫ్ ఎనీ టర్మ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0, ఆల్వేస్ పాజిటివ్. సో దట్ ఇంప్లైస్ h² గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ab. That implies h² minus ab greater than or equals to 0. That implies h² greater than or equals to ab. h² greater than or equals to ab వచ్చింది కదా. సిమిలర్గా greater than or equals to ac, f² greater than or equals to bc కూడా ప్రూవ్ చేసేయచ్చు సేమ్ ఇదే ప్యాటర్న్లో. హెన్స్ ప్రూవ్డ్. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని మనము జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్స్లో రాసుకొని కంపేరింగ్ కోఫిషియంట్స్ చేసుకోవాలి, చాలా ఈజీ. తర్వాత 2h ఇంటూ 2g ఇంటూ 2f చేస్తాము, ఏమొస్తుంది? 8fgh. తర్వాత అన్ని టర్మ్స్ని సింపుల్గా మల్టిప్లై చేయడం మాత్రమే. మల్టిప్లై చేసిన తర్వాత వాటిని మనకి కావాల్సిన ఫామ్లోకి మార్చుకోవాలి. సో కామన్ టర్మ్స్ అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి కామన్ వస్తాయో అవన్నీ కామన్ తీసుకొని మనం పర్ఫెక్ట్గా మెల్లిగా జాగ్రత్తగా రాసుకుంటూ పోతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్ పార్ట్ అయితే డెడ్ ఈజీ అనమాట.
సో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. నేను సింపుల్ అనే చెప్తాను, కాకపోతే మీకు టఫ్ అనిపిస్తుంది. మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి ఈజీగానే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ థీరం ఈ ఎక్సర్సైజ్ 4Bలో మనకి 2 థీరమ్స్ ఉన్నాయి. ఫస్ట్ థీరం ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా, చాలా సింపుల్గా ఉంది కదా. ఫస్ట్ ఏముంది, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సెకండ్ థీరం ఇంకా సింపుల్గా ఉంటుంది. సింపుల్ అంటున్నాను, మీకు సింపులే ఉంటుంది మేడం, మాకు టఫ్ అని మీరు అనుకోవద్దు. ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా సింపుల్గానే ఉంటుంది, కాకపోతే గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే మీకు సిలబస్ ఎక్కువ కదా, మీరు 10th నుండి ఇంటర్కి వచ్చారు. 10th పోలిస్తే ఇంటర్ సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా మీకు గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది, కానీ ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఈజీగా ఉంటాయి. థీరమ్ 8 స్టేట్మెంట్, ఇఫ్ ద ఈక్వేషన్ ఎస్ ఐడెంటికల్ టు x² + 2hxy + by² + 2gx + 2fy + c = 0 represents pair of parallel straight lines. What is the first condition? h² = ab. Second condition, af² = bg, and the distance between parallel lines is 2 into root of g square minus ac by a into a plus b is equals to 2 into root of f square minus bc by b into a plus b. మనకి ఈ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్కి ఫార్ములా తెలుసు కదా, మోడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² ఫార్ములా. ఆ ఫార్ములానే యూజ్ చేసాం. దానికంటే ముందు మనము ఇచ్చిన ఈక్వేషన్స్ని సమ్ జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్స్ తీసుకోవాలి. ఈ ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి మన అందరికీ తెలుసు కదా. Parallel lines is nothing but a perpendicular distance is constant everywhere. So this distance is constant. ఈ డిస్టెన్స్ ఏమని ప్రూవ్ చేయాలి, ఇదని ప్రూవ్ చేయాలి. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ lx ప్లస్ my ప్లస్ n1 is equals to 0, lx ప్లస్ my ప్లస్ n2 is equals to 0. ఇక్కడ మనము స్ట్రైట్ లైన్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్ ఈక్వేషన్స్ అడిగారనుకోండి, ఈ ఫస్ట్ పార్ట్ ఎక్స్ కోషెంట్ వై కోషెంట్ సేమ్ ఉంటాయి, ఓన్లీ కాన్స్టెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. అక్కడ మనం ఏమని రాసేవాళ్ళము, ax ప్లస్ by ప్లస్ c1 is equals to 0, ax ప్లస్ by ప్లస్ c2 is equals to 0 అని రాసేవాళ్ళం, గుర్తుందా. సేమ్ అదే విధంగా ఇక్కడ నేను LMN యూస్ చేస్తున్నాను. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ దీస్ 2 స్ట్రైట్ లైన్స్ 1 and 2. ఇవి 2 ఈక్వేషన్ బట్టి మనం చెప్పవచ్చు ఆ 2 ప్యారలల్ అని. సో వీ నీడ్ టు కంపేర్ కోఫిషియన్స్ కంపేర్ చేయాలంటే ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేయాలి కదా. దట్ ఇంప్లైస్ ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, రెండింటిని మల్టిప్లై చేసే lx ప్లస్ my ప్లస్ n1 ఇంటూ lx ప్లస్ my ప్లస్ n2 వస్తుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఈజ్ ఈక్వల్స్ టు lx ఇంటూ lx l²x, నెక్స్ట్ lx ఇంటూ my lmxy, lx into n2 that is ln2x. సిమిలర్గా my into lx ఏమొస్తుంది, lmxy. ఈ 2 టర్మ్స్ సేమ్ వచ్చాయి చూడండి. my into my m² y², నెక్స్ట్ my into n2 m n2y ప్లస్ n1 into lx ln1x, n1 into my m n1y ప్లస్ n1 into n2. సో ఇప్పుడు మనం టర్మ్స్ ఎలా రాద్దాము, ఇక్కడ ఎలా ఉన్నాయి, x² xy y², x y కాన్స్టెంట్, ఇలా ఈ ఆర్డర్లో రాసేద్దాం. x² టర్మ్స్ ఏమున్నాయి, ఇది ఒకటే కదా, l² x², నెక్స్ట్ xy టర్మ్స్ ఇది. సో 2lmxy 2 సేమ్ ఉన్నాయి కదా. నెక్స్ట్ y² టర్మ్స్ ఓన్లీ 1 టర్మ్ m² y², x టర్మ్స్ ln2x ln1x. సో మనం ఏం కామన్ తీయచ్చు, x కామన్ తీయచ్చు, l కూడా కామన్ తీయచ్చు కదా. l కామన్ తీస్తే n1 ప్లస్ n2 వస్తుంది. ఇప్పుడు y టర్మ్స్ దిస్ వన్ అండ్ దిస్ వన్, ఇందులో my కామన్ తీయచ్చు, దట్ ఈజ్ y m ఇంటూ n2 n1, దట్ ఈజ్ n1 ప్లస్
n2. రిమైనింగ్ ఈజ్ కాన్స్టాంట్. అన్ని టర్మ్స్ అయిపోయాయి, చెక్ చేసేసుకోవచ్చు. n1 n2. ఇప్పుడు కంపేరింగ్ కోఫిషియెంట్స్ ఆన్ బోత్ సైడ్స్. మళ్ళీ రాసుకోవాలి అనుకుంటే మీరు రాసుకోవచ్చు, నేను రాయట్లేదు. కంపేరింగ్ కోఫిషియెంట్స్ on both sides. What you'll get? What is quotient of x square? A. Here L square. A is equals to L square. What is quotient of x? 2h. Here what is quotient of xy? Sorry, what is quotient of xy? 2h. What is quotient of xy? 2lm. That implies h is equals to 2lm. మనకి ఏది యూజ్ అవుతే అది వాడేసుకోవచ్చు. నెక్స్ట్ b is equals to y m square. b is equals to m square. 2g quotient of x. ఇక్కడ quotient of x ఏంటి? l into n1 plus l2. 2g is equals to l into n1 plus n2. 2f quotient of y. m into n1 plus m2. 2f is equals to m into n1 plus n2. c constant. c is equals to n1 n2. ఓకే, కంపేరింగ్ కోఫిషియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు తప్పు వస్తే ఆన్సర్ కూడా తప్పు వచ్చేస్తుంది, సో జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ వన్ ఏంటి? హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి అంట. ప్రూవ్ చేసేద్దామా? ఫస్ట్ వన్, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. వాట్ ఈజ్ హెచ్ హియర్? ఎల్ఎం. ఎల్ఎం హోల్ స్క్వేర్ is equals to lm whole square. What is a? L square. What is b? M square. That implies L square m square is equals to L square m square. LHS is equals to RHS. That implies h square is equals to AB. First one prove అయిపోయిందా? Next second one. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు? ఏఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీజీ స్క్వేర్ అని ఇచ్చారు కదా. ఇక్కడ కూడా మీరు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయొచ్చు. చాలా ఈజీగానే ఉంటుంది. దాని బదులు నేను ఇంకో మెథడ్ చేస్తాను, చూడండి. 2g బై 2f చేద్దాం. వాట్ ఈజ్ 2g? ఎల్ ఇంటూ n1 ప్లస్ n2. ఎల్ ఇంటూ n1 ప్లస్ n2. What is 2f? m into m1 plus m2. m into n1 plus n2. So, n1 plus n2 cancel. 2 cancel. What is remaining? g by f is equals to l by m. Right? Now, do cross multiplication. mg is equals to lf. Squaring on both sides. So, what you will get? m square g square is equals to l square f square. What is m square? b. What is l square? a. So substitute those values. b g square is equals to a f square. అదేనా మనకు అడిగింది? b g square is equals to a f square. That implies a f square is equals to bg square. సెకండ్ వన్ కూడా అయిపోయింది కదా, చాలా సింపుల్గా ఉన్నాయి కదా. లేదు మాకు ఈ కండిషన్ గుర్తు రాలేదు అన్నారనుకోండి, ఇక్కడ ఇచ్చిన కండిషన్ తీసేసుకోండి, ఇక్కడ ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, అలా కూడా వచ్చేస్తుంది. థర్డ్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ బిట్వీన్ 1 and 2 parallel lines is equals to modulus of n1 minus n2 by root of l square plus m square. మనకు ఫార్ములా తెలుసు కదా, ఇది ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్లో చూసాము. సో n1 మైనస్ n2ని మనం ఎలా రాయొచ్చు? మనకి రూట్లో ఉంది కదా ఆన్సర్ రూట్లో ఉంది. సో మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు, చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేస్తామో చూడండి. n1 మైనస్ n2 ఈజ్ ఈక్వల్స్ టు n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్
2n1 n2 రాయొచ్చా, n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 2n1 n2 రూట్. సో ఇక్కడ మనం హోల్ స్క్వేర్ చేసామనుకోండి మళ్ళీ మనకి ఇదే వస్తుంది, సారీ ఇక్కడ -4 వస్తుంది కదా, n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ ప్లస్, సో n1 మైనస్ n2 హోల్ స్క్వేర్ని మనం ఎలా రాయొచ్చు, రూట్ ఆఫ్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 రాయొచ్చా. నేను ఇక్కడ అదే రాస్తున్నాను చూడండి, రూట్ ఆఫ్ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4n1 n2 బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్, రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఇక్కడ n1 n2 ఎక్కడి నుండి తీసుకొస్తారు చూడండి, మనకి n1 ప్లస్ n2 అంటే 2g/l అయినా రాసుకోవచ్చు, 2f/m అయినా రాసుకోవచ్చు. ఒకసారి ఇది రాద్దాం. సో మనకి రెండు ఫార్ములాస్ వచ్చేస్తాయి. ఓకే, 2g/l రాస్తున్నాను ఫస్ట్, n1 ప్లస్ n2 అంటే 2g/l హోల్ స్క్వేర్ మైనస్ 4 n1 n2 అంటే c రూట్, మళ్ళీ కింద కూడా రూట్ కదా, మొత్తం కలిపి ఒకే దగ్గర రాసేసుకుందాము. ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ అంటే a ప్లస్ b, దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 4g స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ మైనస్ 4c బై a ప్లస్ b. ఓకే, దట్ ఇంప్లైస్ రూట్ ఆఫ్ 4g స్క్వేర్ minus 4cl square. 4cl square is nothing but a by a into a plus b. ఇక్కడ 4 కామన్ తీసామనుకోండి బయటికి ఏమొస్తుంది 2 రూట్ ఆఫ్ g స్క్వేర్ మైనస్ ac బై a ఇంటూ a ప్లస్ b వచ్చేసిందా. ఫస్ట్ ఇదేనా 2 ఇంటూ రూట్ ఆఫ్ g స్క్వేర్ మైనస్ ac బై a ఇంటూ a ప్లస్ b. ఇక్కడ n1 ప్లస్ n2 ప్లేస్లో 2g/l తీసుకున్నాము. నెక్స్ట్ ఏం తీసుకున్నాము, 2f/m తీసుకున్నాము. సో సెకండ్ వన్ కూడా వచ్చేస్తుంది, ఇక్కడ నుండే చేద్దాం. రూట్ ఆఫ్ 2f/lm హోల్ స్క్వేర్ మైనస్ 4c బై a ప్లస్ b, that equals to root of 4f square by m square minus 4c by a plus b, that equals to root of 4f square minus m square is nothing but b, so 4bc by b into a plus b. 4 బయటికి తీసుకొచ్చేస్తే కామన్ తీసి బయటికి తీసుకొస్తే 2 అవుతుంది. 2 ఇంటూ ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీ బై బి ఇంటూ ఏ ప్లస్ బి. సో రెండు ఫార్ములాస్ ప్రూవ్ అయిపోయాయి. దేర్ ఫోర్ డిస్టెన్స్ బిట్వీన్ parallel lines in pair of straight lines is 2 into root of g square minus ac by a into a plus b is equals to 2 into root of f square minus bc by b into a plus b. Hence proved. అన్నిటికంటే సింపుల్గా అనిపిస్తుంది నాకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయనా. ఇక్కడ చూడండి, ఇక్కడ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు, అవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయంట. మనం ఈ 3 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ రాసేసాను. డయాగ్రామ్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇక్కడైతే ఏం అవసరం లేదు, కానీ డ్రా చేశాను. ఈ జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి, ఈ పార్ట్ ఎక్స్ కోషెంట్ పార్ట్ వై కోషెంట్ పార్ట్ సేమ్గా ఉంటుంది, లేదంటే మల్టిపుల్స్ లాగా ఉంటాయి, కాన్స్టెంట్ మాత్రం మారుతూ ఉంటుంది. సో ఆ విధంగా నేను జనరల్ ఫార్మ్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ 2 ప్యారలల్ లైన్స్ రాసేసాను యూజింగ్ ఎల్ఎంఎన్. ఓకే, మనం స్ట్రైట్ లైన్స్లో ఇలా ఆల్రెడీ రాసాం, మీకు గుర్తుంది కదా. సో కంపేరింగ్ కోఫిషియంట్స్ చేయడానికి మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో కంపేరింగ్ కోఫిషియంట్స్ చేస్తే a ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ఎం, బి ఈజ్ ఈక్వల్స్ టు ఎం స్క్వేర్, 2g ఈజ్ ఈక్వల్స్ టు
L into n1 plus n2 2f is equals to m into n1 plus n2 c is equals to n1 n2 వస్తుంది. వాట్ ఈస్ ది ఫస్ట్ కండిషన్? హెచ్ స్క్వేర్ is equals to ab. హెచ్ వాల్యూ ఏబీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే LHS is equals to RHS వచ్చేసింది. దట్ ఇంప్లైస్ హెచ్ స్క్వేర్ is equals to ab వచ్చేసింది. నెక్స్ట్ వాట్ ఈస్ ది సెకండ్ కండిషన్? ఏ ఎఫ్ స్క్వేర్ is equals to bg స్క్వేర్ ప్రూవ్ చేయాలంట. ఇక్కడ కూడా మీరు ఏ వాల్యూ బి వాల్యూ ఎఫ్ వాల్యూ జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దానికంటే సింపుల్గా ఏముంటుంది? 2g/2f చేయడం. ఓకే, 2g/2f, 2g వాల్యూ వేసేయండి, 2f వాల్యూ వేసేసేయండి. g/f is equals to l/m వస్తుంది. దట్ ఇంప్లైస్ mg is equals to lf. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మీకు రిక్వైర్డ్ కండిషన్ వచ్చేస్తుంది. సో ఈ కండిషన్ కూడా చాలా ఈజీగా ప్రూవ్ అయిపోతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. మనకు నార్మల్గా డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్కి ఫార్ములా తెలుసు, మాడ్యులస్ ఆఫ్ c1 - c2/√a² + b². అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాము. ఇక్కడ న్యూమరేటర్ని మనం ఈ విధంగా రాసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇచ్చినది స్క్వేర్ రూట్లోనే ఉంది కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. ఇంకోటి ఇచ్చింది స్క్వేర్ రూట్లో ఉందని కాకపోయినా n1 - n2కి మనకి వాల్యూ లేదు, n1 + n2కి ఉంది కాబట్టి ఈ విధంగా చేయాలి. సో n1 + n2కి మనకు 2 వాల్యూస్ ఉన్నాయి, 2g/l 2f/m. సో ఒకసారి ఇది రెండు వాల్యూస్ మీరు ప్యారలల్గా వేసుకొని సింప్లిఫై చేశారనుకోండి, మీకు రెండు ఫార్ములాస్ ప్రూవ్ అయిపోతాయి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.